చూడు బుల్బుల్, నాకు బాగా తెలుసు నువ్వు ఇదే కదా అనుకుంటున్నావు. నేను ఆలియాని పెళ్లి చేసుకున్నానంటే అప్పుడు ప్రెగ్నెంట్ వదిన లైఫ్ బాగుంటుందనేక. అలా ఏమీ జరగదు బుల్బుల్. అలా అని నువ్వు అనుకున్నావు, కానీ అలా జరగదు. అసలు నిజం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆలియా తను ఇద్దరు కలిసి ప్రెగ్నెంట్ వద్దని ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. ఇదే నిజం. అబద్ధం చెప్తున్నావు ప్రవీణ్ నువ్వు. నేను అబద్ధం చెప్పడం లేదు బుల్బుల్. ప్రెగ్నెంట్ వద్దని ఇంటి నుండి బయటికి గెంటేయాలని ఆలియా తను మాట్లాడుకుంటూనే నేను స్వయంగా విన్నాను. నువ్వే చెప్పు, తన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ వద్దని బయటికి గెంటేశారంటే నేను తన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎవరు సంతోషంగా లేనప్పుడు అసలు నేనెందుకు నా లవ్ని సాక్రిఫైస్ చేయాలి? నువ్వేం కంగారు పడుకో. నేను ఏ రాంగ్ డెసిషన్ తీసుకోలేదు. నువ్వు చూస్తూ ఉండు. ఈ డెసిషన్ వల్ల మనందరి లైఫ్లో చాలా బాగుంటాయి. ఎవరి లైఫ్ ప్రవీణ్? మనిద్దరికి కలిసి ఏ లైఫ్ లేదు. అయినా నా సంతోషాన్ని నేను కోరుకోవడం లేదు. ప్లీజ్ నాకేమీ వద్దు. ఎందుకంటే నా ఆలోచనలు నా ఫ్యామిలీతోనే మొదలవుతాయి, అలాగే వాళ్లతోనే అంతమైపోతాయి. ప్రవీణ్, వాళ్ళకంటే నాకు ఈ ప్రపంచంలో అసలు ఎవ్వరు కూడా ఎక్కువ కానే కాదు. కానీ నువ్వు మాత్రం అలా కాదు కదా. నువ్వు మొత్తం అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చావు. కానీ ఎవరు సఫర్ అవ్వాల్సి వస్తుంది? మా అక్కే కదా. నువ్వు ఆలియాని పెళ్లి చేసుకున్నావంటే అప్పుడు వాళ్ళ కోపం ఎంతో కొంత తగ్గుండేది. కానీ నువ్వు ఈ విధంగా ఇక్కడికి రావడం వల్ల వాళ్ళ కోపం మరింత రెట్టింపై ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ మా అక్కని ఎలా... ఒకవేళ మా అక్కకి ఏమైనా జరిగిందంటే అప్పుడు నేను నిన్ను... యు నో వాట్? I hate you, Praveen. I just hate you.